Hello all, welcome to our channel. ఇవాల్టి ఈ వీడియోలో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ మనం ఆర్టికల్ 9 గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే క్లియర్గా చూద్దాం. సో ఆర్టికల్ 9లో ఏముంది అని అంటే పర్సన్స్ వాలంటరీలీ అంటే స్వతహాగా acquiring citizenship of ఫారెన్ స్టేట్ అంటే వేరే ఏ దేశం సిటిజన్షిప్ అయినా వాలంటరీగా ఎక్వైర్ చేసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు అతను నాట్ బీ అ సిటిజన్ అంటే ఇక అతను మన సిటిజన్ కాదు అని. ఓకే, నాట్ టు బీ అ సిటిజన్. ఓకే, సింపుల్, ఐ మేక్ ఇట్ క్లియర్. చూడండి, ఎవరైతే వాలంటరీగా వేరే దేశం యొక్క సిటిజన్షిప్ ఎక్వైర్ చేసుకున్నారు, చూడండి ఇప్పుడు మనం ఆర్టికల్ 5 చూసాం, 6 చూసాం, 7 చూసాం, 8 చూసాం. దీని ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? సిటిజన్షిప్ వస్తుంది. వాళ్ళు సిటిజనా కాదా అని డిక్లేర్ చేస్తారు. అయితే ఆర్టికల్ 5 ద్వారా, 6 ద్వారా, 8 ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే ముందు మనం ఏం చేస్తాము అని అంటే ఇంతలోపు 26 జాన్ 1950 లోపు వాళ్ళు ఏ దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్నారా లేదా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు సిటిజన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే మనం ఫాలో అయ్యేది ఏంటి అని అంటే సింగిల్ సిటిజన్షిప్. ఇండియాలో మనం ఫాలో అయ్యేది ఏంటి అని అంటే సింగిల్ సిటిజన్షిప్. మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఫ్రమ్ వేర్ వి బారోడ్ దిస్ సింగిల్ సిటిజన్షిప్? ఫ్రమ్ బ్రిటన్. ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్. సో ఈ ఆర్టికల్ అనేది సింగిల్ సిటిజన్షిప్ని చూపిస్తుంది ఇండియాలో. ఓకే, చూడండి, ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆర్టికల్ 5 ద్వారా, 6 ద్వారా, 8 ద్వారా వాళ్ళు సిటిజన్సా కాదా అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తాం ఇచ్చిన కండిషన్స్ని బట్టి. ఓకే, చెక్ చేసిన తర్వాత ఇంతలోపు 26 జాన్ 1950 లోపు వాళ్ళు వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకోకపోతే అప్పుడు ఇస్తాం. ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వం. ఎందుకు అని అంటే ఇండియా ఫాలో అయ్యేది సింగిల్ సిటిజన్షిప్ అండ్ వీ బారోడ్ సింగిల్ సిటిజన్షిప్ ఫ్రమ్ Britain. So this is all about Article 9. Thanks a lot guys. Please like the video and subscribe the channel.